కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు హాలహార్వి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమిగనూరు డీఎస్పీ సూచనలతో ఎమిగనూరు రూరల్ సీఐ ఎస్ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి ధర్మపురం, హలహర్వి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మహిళల రక్షణ కోసం ఉన్న ప్రత్యేక చట్టాల గురించి కూడా వివరించి ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలో తెలియజేశారు. ఈరోజు మెయిన్ ఈ యొక్క పల్లె నిద్ర కానీ గ్రామ సందర్శనం కానీ ఇంపార్టెంట్ వచ్చేసి ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ గురించి, ఇక మహిళలుగా ఉంటున్న నేరాల గురించి కానీ, వాళ్ళ భద్రత గురించి కానీ, దీని గురించి మొత్తం రావడం గురించి. సరే, అలాగే మహిళలపై ఏదైనా చిన్న నేరం జరిగినా కూడా తర్వాత మధ్యాహ్నం టైంలో లేకపోతే నైట్ టైమ్స్ కానీ 4 మంది అఫెన్స్ జరిగినాయి. దాని గురించి కూడా మొత్తం నీట్గా చూస్తున్నాము. ఫర్దర్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. పెట్టుకోవడం, బ్యాంకుల్లో పెట్టుకోవడం అని చెప్పేసి చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అఫెన్స్ జరగకుండా చూసుకోవాలా. అంతా గ్రామ పెద్దలంతా భాగంగానే ఉమెన్ సేఫ్టీ అంటే మనకు అమ్మ ఉంటారు, భార్య ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, కూతురు ఉంటారు. వాళ్ళ సేఫ్టీనే కదా. ఊళ్ళో వాళ్ళు ఎవరోలే అనేదానికి పాకిస్తాన్ కదా. పాకిస్తాన్ అయినా కదా ఎవరు సాటి వేడి మనం గౌరవించాలి. ఏంటండి, ముఖ్యంగా ఈరోజు నేను ఎమిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి నా పేరు, మా నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి, మా స్టాఫ్ అంతా కలిసి ఈరోజు ఆలహర్వి విలేజ్లో పల్లె నిద్ర అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న పబ్లిక్తో మేము ఇంటరాక్ట్ అయ్యాము. ఎందుకు అంటే ఈ ఊరి సమస్యల గురించి అవగాహన కల్పిస్తూ, చిన్న సమస్యలు పెద్దగా చేసుకోకుండా, ఏదైనా సమస్య వస్తే పోలీసులు ఉన్నారు, చట్టపరంగా ఏదైనా కానీ లీగల్గా అప్రోచ్ చేసి సమస్యను పరిష్కారం చేసుకొని ఒక అవగాహన కల్పిస్తూ, ఊళ్ళో ఎటువంటి పెద్ద ఇన్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ కానీ జరగకుండా చూసేలా. దాంట్లో భాగంగా మెయిన్గా ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంత పెద్ద విలేజ్ కాబట్టి చిన్నపిల్లలు అయితేనేమి, ఆడపిల్లలు, పెద్దవాళ్ళు అయితేనేమి వాళ్ళకి ఎటువంటి చిన్న సమస్య కూడా రాకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ పెద్దలకు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పోలీసులు చాలా స్టబర్న్గా యాక్షన్ తీసుకుంటారు గట్టిగా. కాబట్టి దీంతోపాటు ఈ సైబర్ ఫ్రాడ్స్ అయితేనేమి, ఏదైనా ఏపీకే ఫైల్స్ కానీ లేదంటే ఏదైనా ఉంటాయి కదా, దీని గురించి కూడా అవగాహన కల్పిస్తూ, ప్లస్ రోడ్ సేఫ్టీ, ముఖ్యంగా యాక్సిడెంట్స్ ఈ ఆలహర్వి అనేది మెయిన్ హైవే పక్కనే ఉంది. వచ్చి పోయేటప్పుడు రాత్రులు కానీ డే కానీ ఎక్కువ వెహికల్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీళ్ళు హెల్మెట్లు ధరించడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, లో స్పీడ్లో అంటే పరిమితికి మించిన వేగంతో పోకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకోకుండా వీళ్ళందరికీ ఆ విధంగా అవగాహన కల్పిస్తూ ఈరోజు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ ఊళ్ళో 1300 హౌసెస్ ఉన్నాయి. ఈ ఊళ్ళో సీసీ కెమెరా అనేది మెయిన్ సెంటర్స్ కానీ, విలేజ్ ఎంట్రన్స్ కానీ, ఎగ్జిట్ కానీ ఎక్కడా లేవు. వీళ్ళందరికీ చెప్పడం ఏమంటే, ఇంతమంది ఉన్నారు, కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. సీసీ కెమెరాల వలన ఎన్ని నేరాలు కట్టడి అవుతాయి అనేది వాళ్ళకి అవగాహన చెప్పినాము. ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొన్ని విలేజ్లోని మెయిన్ పాయింట్లలో మేము సీసీ కెమెరాలు కూడా చేయించడం జరిగింది. వాళ్ళు ఒక 20 days 1 month లోపల ఫిక్స్ చేస్తామన్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఈ విలేజ్ అనేది కాదు, మా సర్కిల్ పరిధిలో ఉన్న ఎమిగనూరు రోడ్లో అయితేనేమి, నందవరం లిమిట్స్ అయితేనేమి, ప్రతి విలేజ్ కూడా ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని ఈ సేఫ్టీ మెజర్స్ కోసం ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు నేర నియంత్రణ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ఇవన్నీ చేసుకుంటే మంచిదని ప్రతి ఒక్కరికి, ప్రతి విలేజ్ కూడా చెప్తున్నాం. నా పేరు చిరంజీవి, ఎమిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్.